కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అందరు ఉన్నారు ఇక్కడ? అందరు ఉన్నారా? తమ్ముడు వాళ్ళు నేనేం చెప్తున్నాను? దేని గురించి చెప్తున్నాను? యేసు చెప్పిన మాట నేనే. యోహాను 10:9. నేను త్వరగా ఈ ద్వారము అనే పదానికి యేసు చెప్పినప్పుడు ఉన్నటువంటి వివరణ త్వరగా నేను చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియా, మీరందరూ నాతో ఉంటే ఎక్కువసేపు ప్రసంగం చేస్తారు. నాకు తెలుసు మీరు ఎప్పుడు ఆపుతారని. నా ప్రసంగం మీరు ఎప్పుడు ఆపుతారని నాకు తెలుసు. మీ ముఖంలో చూస్తే నాకు తెలుసు. క్లాస్ సరిపోయింది. అందున్నారా? నేనే. ఈరోజు ద్వారం చూసే వాళ్ళందరూ చేయి చెప్పండి. ఈరోజు ద్వారం చూసే వాళ్ళందరూ చేయి. ఈరోజు మీరు ఎవరు ద్వారం చూడలేదా? ఎలా ఒకటండి అయితే నంబర్ 1 నేనే ద్వారము ఆయన యేసు చెప్పడం వల్ల మొట్టమొదటి అర్థమైనది తెలుసా? ద్వారం దేనికి? ప్రవేశించుట. ద్వారం దేనికి? ఇట్స్ అ మీన్స్ ఆఫ్ ఎంట్రన్స్. It's a means of entrance. ప్రవేశించుట దేనికి? ఒకవేళ నేను చెప్పాలి, ఒకవేళ ఈ గోడ ఇంతవరకే కట్టారనుకోండి, అక్కడ ఒక ద్వారం ఉంది, ఈ గోడ ఇంతవరకే కట్టారనుకోండి, మీరు ఈ గోడ దాటి వస్తారా లేకపోతే ఆ ద్వారం వెళ్ళవచ్చారా? అంటే మీరు చాలా సూపర్ అంటే జెండిల్ మ్యాన్ అంటారు. జెండిల్ ఉన్న తెలుగులో ఏమన్నది? జెండిల్ మ్యాన్ పెద్ద మనిషి కాదు, మీరు చాలా సూపర్ అంట. నాకు అంత తెలుగు రాదు. ఇది సగం గోడ ఉన్నా సరే మీరు ఎవరు కూడా గోడ దాటి, కానీ గోడ దాటి ఎవరు వస్తారో తెలుసా? ఎవరు వస్తారు? అదే అందుకే ఈ ఎండాకాలం కదా, ఇది ఎండాకాలం ఆత్మ తల్లికాలం నేను చూసేందుకు చాలా మంది బయట పడుతున్నాడు బయట. అందుకే దొంగలకి ఎండాకాలం పండుగ అంట, పండగ. ఎందుకంటే అందరు బయట పడుకుంటున్నప్పుడు దొంగ సరే దొంగలకి మనకెందుకు, అందరూ ఈ ద్వారం ద్వారా వచ్చారంటే ఈరోజు మీరు గమనించండి. Door is the means of entrance. ప్రవేశించుటకు ఉన్నటువంటి మార్గం. అయితే యేసు ప్రభు నేనే మార్గం అని చెప్తే అర్థం తెలుసా? నేను అంత వెతకడానికి సమయం లేదు. నంబర్ 1 మనందరికీ తండ్రి అయిన దేవునిలో ప్రవేశించుటకు ఉన్నటువంటి మార్గం యేసుక్రీస్తు. హల్లెలూయా. రెండవది కృపాసనం అంటారు. ద సీట్ ఆఫ్ మర్సీ. దేవుని కరుణ కొరకు, దేవుని కృప కొరకు ఆ సింహాసనం వద్ద రావడానికి ఉన్నటువంటి మార్గం యేసుక్రీస్తు అంటారు. అది మాత్రం కాదు, పరలోకములో ప్రవేశించడానికి ఉన్నటువంటి ద్వారం యేసుక్రీస్తు. నంబర్ 1 నేనే ద్వారం. ఆయన యేసు ప్రభు చెప్పినప్పుడు మొట్టమొదటి అర్థం ఏంటంటే ప్రవేశించుట. అందరూ చెప్పండి. ఎంట్రన్స్. నిన్న కాదు మొన్న ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ అంటే మెడికల్ సైన్స్, ఎంబీబీఎస్, బిఎస్సీ నర్సింగ్ కావాలని చాలా మంది ఎంట్రన్స్ రాశారు. సో దానికి ఏ హాల్ అయినా అన్నది పెట్టాలంటే వారికి ఒక సర్టిఫికేట్ కావాలి. దానికి హాల్ సర్టిఫికేట్.
హాల్ టికెట్ అండి, హాల్ టికెట్. ఈ పగలందరికీ ఏమైందండి? పరలోకంలో ప్రవేశించడానికి, తండ్రి యొద్ద ప్రవేశించడానికి, దేవుని యొక్క కృపా సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి మనకందరికీ హాల్ టికెట్, లేకపోతే ప్రవేశపెట్టడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంతోషం ఉందా? ఎనభై ఎవరిస్తారు? సూపర్ కదా, సూపరా కదా? ఈయన కంటే సూపర్ లేదండి, ఈయన కంటే సూపర్ లేదు. నెంబర్ టూ ద్వారం. నేనే ద్వారం అని చెప్పినప్పుడు దీనికి అర్థమైనట్టు చెప్తాను. అందరూ ఉన్నారా? బాగుందా? నేను చెప్తాను. దేని గురించి వచ్చేసారి నువ్వు చెప్పండి. పేరేంటి? బండి. ఈ భాష గారు కదా. హల్లెలూయా. నెంబర్ 1 ద్వారం అంటే అర్థం ఏంటి? ద్వారం అంటే అర్థం ఏంటి? నెంబర్ 2 అందరూ అక్కడ ఉందా? ఫోన్ చేసావా? నాకే అక్కడ నేను ఫోన్ చేయాలి, తర్వాత చేస్తాను. అమెరికన్ రెండు చెప్పబోతున్నారు. అమెరికన్ వాళ్ళు ఉన్నారు కదా, ట్రంప్ వాళ్ళు రాత్రి పడుకే ముందు ఒక్కొక్క ఇంటిలో వాళ్ళు చివరిగా చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ ఇంటిలో అమెరికన్ వాళ్ళు బిఫోర్ స్లీప్ అంటే పడుకోబోతు చెప్పే మాట ఏంటంటే గుడ్ నైట్ అంట. ఇంటిలో ఒక్కొక్కరు ఏం చెప్తారు? గుడ్ నైట్ అంటే ఏంటి? శుభరాత్రి. శివరాత్రి కాదు, శుభరాత్రి. యూరోప్ ఇంగ్లాండ్ దేశంలో అక్కడ ఉన్నటువంటి తెల్లని వాళ్ళు రాత్రి పడకే ముందు ఒక్కొక్కరికి ఏం చెప్తాను తెలుసా? స్వీట్ డ్రీమ్స్ అన్నారు. స్వీట్ అంటే మంచి కళలు ఏనుగు. ఒక పాస్టర్ గారి దగ్గర అమ్మగారు చెప్పాడట. నా పాస్టర్ గారు నిన్న రాత్రి ఒక కళ చూశాను. ఏంటని అమ్మ చెప్పండి, నేను అర్థం చెప్తా అంటే, ఒక ఏనుగు ఎదుగునా, ఆ ఏనుగు పెద్ద స్వాప్ చేసుకున్నాడు. అందరూ కదా. మా ఊరిలో అమెరికా వాళ్ళు ఏం చెప్తారని చెప్పాను నేను, మన యూరోప్ వాళ్ళు ఏం చెప్తారని చెప్పాను. నా ఊరిలో పలికే ముందు తలుపు లోకేశారా ఏంటి? గుడ్ నైట్ లేదు, స్వీట్ డ్రీమ్స్ లేదు. మా ఇంటిలో మా ఊళ్ళో అందరూ చివరి చెప్పే మాట ఏంటి? మీ ఇంటిలో ఎప్పుడైనా ఏదైనా చెప్పారా? గుడ్ నైట్ లేదా? స్వీట్ డ్రీమ్స్ లేదా? ఏంటి? నాన్న అమ్మతో అడుగుతారు, లోకేశారా? అమ్మ నాన్నతో లోకేశారా? లోకేయకపోతే ఏంటి? రాత్రి నిద్ర అంటే అర్థం. ఐఎమ్ ద డోర్ అంటే మీకు అందరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తా. ఐఎమ్ ద డోర్ అని వేసుకుని చెప్పినప్పుడు అర్థం అంటే ఐఎమ్ ద మీన్స్ ఆఫ్ ప్రొటెక్షన్. నేనే సంరక్షణకి మార్గం. ఫస్ట్ నేను చెప్పానండి ప్రవేశం, రెండవది ఏంటి? సంరక్షణ. అందరు చెప్పాలి. ద్వారం ఎందుకు? ఓకే, ప్రవేశం. నెంబర్ 2 సంరక్షణకి. నేను పెద్ద ప్యాలెసెస్ అనేది రాజ్యగ్రహములు చూశాను. అలాగే నేను చిన్న గుడిసె కూడా చూశాను, చిన్న గుడిసె. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, రాజగ్రహం అయినా సరే, గుడిసె అయినా సరే, గుడిసెకి ఒక చిన్న ఉందా లేదా? వాడు గుడిసె అని చెప్పేసి తెరిచి పెట్టడా కనుకుంటున్నా? లేదు. గుడిసె అయినా సరే, అది చిన్న ఒక తాడుతో కట్టినదైనా సరే, లోపల పడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం ఉంది. ఏముంది? మాకు ఒక సంరక్షణ ఉంది. అది
చిన్నపిల్లలతో సహా అందరికీ నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. యేసు ప్రభువేనే ద్వారం అని చెప్పినప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి రెండో విషయం ఏంటో తెలుసా? ఆయనే మన హల్లెలూయా. కథ ఇష్టమా? కదా నేను సాధారణంగా పిల్లలతో అంత పని నాకు లేదు, కానీ మీరు అందరూ బాగా సూపర్గా కూర్చోండి. మళ్ళీ ఆనందం ఉన్నారు. కథ ఇష్టం కదా? కథ చెప్పరా? చెప్పరా? ఏంటన్నా పిలిచి కథతో వస్తుంది. కథ స్టోరీ. ఒక ఇంటిలో ఒక యజమానికి ఇంటిలో పెంచి ఒక కుక్క ఏముంది? అది ఇంటిలో పెంచే కుక్క కాబట్టి ఎప్పుడైనా ఈ యజమానుడు బయటకి తీసుకెళ్తేనే మాత్రమే ఈ కుక్కకి బయట రావడానికి అవకాశం. కానీ ఈ కుక్కకి చాలాసార్లు ఒక ఆశ వచ్చింది ఏంటంటే, యజమానులు లేనప్పుడు ఒకసారి బయటకి వెళ్దామా. ఒకరోజు ఇంటిలో యజమానులు లేదు, ద్వారం తెలబడింది. ద్వారం తెలబడింది. ఈ కుక్క అందరూ కుక్క యజమానులు లేనప్పుడు మెల్లగా తలపెట్టింది ఫస్ట్ బయట. ఎవరు? కుక్క తలపెట్టిందట బయట. ఇలాగా మెల్లగా కుక్క బయటికి అడుగుతుంది. ఇప్పుడు ద్వారానికి బయట వచ్చి మొత్తం చూస్తే యజమాని లేదు, ఎవరు కూడా ఎప్పుడూ నుంచి అనుకుంటున్నాను ఒకరోజు మార్కెట్కి వెళ్ళాలని, సంతకి వెళ్ళాలని. మెల్లగా ఈ కుక్క ఆడ ఇక్కడ చూసి ద్వారం దాటి గేటు దాటి ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ తోకంతా, ఎందుకంటే అబ్బా ఎంత సంతోషం, ఈరోజు ఎవరు డాడీ లేదు, యజమాని లేదు, ఆమె నా మీద చెయ్యి లేదు, చాలా హ్యాపీగా ఇలాగ మార్కెట్కి వెళ్తాం. ఇలాగ మార్కెట్కి వెళ్తే మీకు వీధి కుక్కలనే తెలుసా? ప్రతి వీధికి కొంతమంది కుక్కలు ఉంటాయి. ఉండాలని కాదు కదా, ఉంటాయి. మీకు తెలుసా? ఒక్క వీధిలో ఉన్న కుక్క వేరొక వీధి